హలో నమస్తే వెల్కమ్ టు మై న్యూ ఛానల్ అబుదాబీలో ఆంధ్ర అమ్మాయి. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో డివోషనల్ వీడియో అయితే ఇంకా బాగుంటుందని డివోషనల్ వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. సో మన డివోషనల్ వీడియో వచ్చేసి అబుదాబీలో ఉన్న బిఏబిఎస్ టెంపుల్. బిఏబిఎస్ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. ఈ టెంపుల్ కోసం అప్పటి క్రౌన్ ప్రిన్స్ 27 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని కేటాయించారు. అందులో 13.5 ఏమో టెంపుల్ కోసం ఉపయోగించారు, మిగిలిన 13.5 ఏమో పార్కింగ్ కోసం ఉపయోగించారు. ఇది మన యుఏఈలోనే కాదు, మన వెస్ట్ ఏషియాలో ఉన్న అతిపెద్ద హిందూ టెంపుల్ కూడా ఇదే. ఈ టెంపుల్ ఓన్లీ ట్యూస్డే టు సండే వరకే ఓపెన్లో ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 8 PM. ఎవ్రీ మండే ఈ టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. టెంపుల్కి ఎంట్రీ ఫీ కానీ అలా ఏమీ ఉండదు. అండ్ డ్రెస్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. ట్రాన్స్పరెంట్ షార్ట్స్, నీ అబౌ డ్రెస్సెస్, స్లీవ్లెస్ డ్రెస్సెస్ ఇవేవి నాట్ అలౌడ్. ఈ వీడియో డీటెయిలింగ్గా చూస్తే మనకి ఇక్కడ పింక్ శాండ్ స్టోన్ కనబడుతుంది కదా, ఆ ఆర్కిటెక్చర్ అంతా. ఆ పింక్ శాండ్ స్టోన్ అనేది రాజస్థాన్ నుంచి తెచ్చి యూస్ చేశారు. లోపలంతా వైట్ కలర్ మార్బుల్ స్టోన్ ఉంటుంది. అది ఇటాలియన్ వైట్ మార్బుల్. లోపల మనకి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి మీకు అర్థం అవ్వాలని ఈ పిక్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మన జ్యోతిర్లింగాలని ఎంత చక్కగా డీటెయిలింగ్గా చెక్కి పెట్టారో అదే ప్లేస్లో లోపల ఇలా శివపార్వతుల విగ్రహాలని స్థాపించారు. ఇక్కడ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టు చూస్తున్నాం కదా, ఇదే ప్లేస్లో లోపల రాధాకృష్ణ బొమ్మల్ని స్థాపించారు. ఇక్కడ కింద చూస్తే మనకి పూరి రథయాత్ర కనబడుతుంది. అంటే లోపల కూడా అదే ప్లేస్లో మనకి పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాన్ని పెట్టారు. ఇంకా ఇలానే లోపల కూడా మనకి చాలా దేవుళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సీతారాములు. సేమ్ అప్పుడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి అని అంటే అదే ప్లేస్లో బయట కూడా దానికి రిలేటెడ్ స్టోరీ ఏదో ఒకటి డీటెయిలింగ్గా మనకి చాలా చక్కగా చెక్కి పెట్టి ఉంచారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈవినింగ్సే ఎక్కువగా వస్తారు, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కదా అండ్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈవినింగ్ అయితే కొంచెం ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అండ్ లైటింగ్స్లో కొంచెం హాయిగా ఉంటుంది కదా, నైట్ లైటింగ్స్ అంతా చాలా బాగుంటుంది. సో అందుకని ఈవినింగ్స్ ఎక్కువగా వస్తారు. అండ్ ఇప్పుడు చూడండి, మీరు కూడా కొన్ని విజువల్స్ పెడతాను. చాలా ఈ గుడి చుట్టూ మన ఇండియాలో ఉన్న గంగా యమున నదిలో నీళ్లు ఉన్నాయి. వాటికి రోజు సాయంత్రం గంగాహారతి కూడా ఇస్తారు. గంగాహారతి టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో 6:45కి అండ్ 7:30కి ఇస్తారు. వీకెండ్స్లో మాత్రం 7:30కి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు గంగాహారతి విజువల్స్ చూడండి. చూసారు కదా, ఇక్కడ గంగా హారతి అంటే ఇలా ఎలక్ట్రిక్ ల్యాంప్స్తోనే ఇస్తారు. వాటర్ అది స్పాయిల్ అవ్వకూడదు కదా, అందుకని. అండ్ చూసారా, నైట్ లైటింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈవినింగ్స్ వస్తే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ మనం టెంపుల్ని విజిట్ చేయాలి అని అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. అండ్ ఫిజికల్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కూడా కంపల్సరీగా ఉండాలి. ఐదర్ ఎమిరేట్స్ ఐడి ఆర్ పాస్పోర్ట్ ఏదైనా పర్లేదు. విజిట్ బుకింగ్ కూడా మనం విత్ ఇన్ ది యూఏఈలో ఉండే చేసుకోవాలి. అవుట్ ఆఫ్ యూఏఈ అంటే వెబ్సైట్ పరంగా అవ్వదు. సో మీకు ఇంకా ఏమైనా తెలిసినవి ఈ గుడి గురించి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.